మేడం ఇప్పుడు ఈ డివోర్స్ ఇవన్నీ పక్కన పెడితే భర్త వద్దంటాడు అమ్మాయిని, ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా మీకు పెళ్లి చేసేసాము, ఇంకా మాకు రెస్పాన్సిబిలిటీ తీరిపోయింది, మాకు సంబంధం లేదన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని పెట్టుకొని వాళ్ళు బయట వెళ్ళి బ్రతకలేక సమాజంలో ఉండలేక చాలా మంది సూసైడ్లు చేసుకోవడాలు, చచ్చిపోవడాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో చంపేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికోసం ఏం ప్రత్యేకమైన చట్టాలు కానీ లేకపోతే? ప్రత్యేకమైన చట్టం ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం. ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండలేని పరిస్థితులు, క్రూరమైన పరిస్థితులు కల్పించినప్పుడు భర్త ఇంట్లో ఉండే అవకాశాన్ని, అంటే షెల్టర్ చట్ట ప్రకారం ఆ షెల్టర్ తీసుకున్నప్పుడు ఆమెకి రక్షణ కల్పించే వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. కానీ అమలు పరిచే విధానంలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి రెసిడెన్స్ రైట్స్ అనేది ఇవ్వట్లేదు కేసు వేసిన వెంటనే. అయితే ఒకటి మనకి సఖీ సెంటర్ ఉంది. సఖీ సెంటర్లో కూడా వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, టెంపరీగా పిల్లలతో కూడా ఇస్తారు. అలాంటి సఖీ సెంటర్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అవును. సో సఖీ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఒక వ్యాన్ వస్తుంది, ఇమ్మీడియట్ షెల్టర్ కల్పిస్తారు. అలాగే ఇప్పుడు చాలామంది ఎన్జిఓస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తారు కిట్స్, అంటే కిట్ అని ఒకటి తయారు చేస్తారు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి హెల్ప్లెస్ కండిషన్లో కట్టుబట్టలతో బయటకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి కప్పుకోవడానికి బట్టలు ఉండవు, దుప్పట్లు ఉండవు, తర్వాత బకెట్స్, స్నానం చేయడానికి అవసరమైన బకెట్స్ కానివ్వండి, ఇవేవి వాళ్ళకు ఉండవు, తలదూకునే దుబ్బెళ్ళు ఉండవు. సో ఇవన్నీ కలిపి ఒక కిట్ కింద ఎన్జిఓస్ ఇవ్వటం, కొన్ని ఈ సఖీ సెంటర్లోనే ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరుగుతాయి. అలాంటిది ఉంది మనకి అనే ఆలోచన చాలామందికి ఉండదు. సో అలాంటి నిరాశ నిస్పృహలతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడాలు జరుగుతున్నాయి. కానీ నిజానికి సఖీ సెంటర్ ఉంది మనకి. ఆ సఖీ సెంటర్కి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఒకవేళ అది గుర్తులేదనుకోండి, 100 నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా దానికి సంబంధించిన సహాయాన్ని చేస్తారు. ఆ షెల్టర్ తీసుకోవచ్చు. షెల్టర్ తీసుకున్నప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ, ప్రతి జిల్లాలో కూడా ఒక లీగల్ న్యాయ సేవాధికారి సంస్థ ఉంది. ఆ సంస్థకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఆ కేసుకు సంబంధించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే ప్రీ లిటిగేషన్, మ్యారేజ్కి బిఫోర్ ఎందుకంటున్నానంటే కొన్నిటి కలిసి ఉంటారు పెళ్ళి అనేది లేకుండా, ఆ పెళ్ళి అనే బంధం లేకుండా కలిసి ఉండి తర్వాత కొట్టుకుని విడిపోతారు, గెంటి వేయబడతారు ఇళ్లలోంచి. ఇలాంటివన్నిటికీ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇవన్నీ కోర్టులో కేసు వేయడానికి బిఫోర్. అది క్రిమినల్ కేసు అనుకోండి, క్రిమినల్ కోర్ట్ ప్రిమైసెస్లోనే అక్కడ మెట్రో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. అలా సివిల్ కోర్ట్, అంటే ఫ్యామిలీ కోర్ట్ అనుకుందాం, ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి సివిల్ కోర్ట్ ప్రిమైసెస్లో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రీ లిటిగేషన్ ఆర్ లిటిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులో మీడియేషన్ కూడా చేస్తారు. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏమన్నా మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారా, మళ్ళీ ముడిపట్లాగా వాళ్ళ పరిస్థితులు ఏమైనా చక్కబడతాయా అన్న విషయంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు చేయగలిగే సహాయాలు వాళ్ళు చేస్తారు. ఓకే మేడం.